Hi friends, very good morning. We are at Sammaka Saraka temple, Medaram. So my brother Veerasamy God, చూడండి ఎంత బాగుందో ఎర్లీ మార్నింగ్ సమ్మక్క సారక్క టెంపుల్లో. సమ్మక్క సారక్క సారల కళ సారమ్మ తల్లి. సమ్మక్క సారక్క మేడారము లాస్ట్ జాతరకు రాలేదు. సో చాలా రోజుల తర్వాత 3 years తర్వాత మళ్ళీ వచ్చాను ఫ్రెండ్స్. జాతర మాత్రం చాలా బాగుంది. మేడారంలో బాగా జాతర జరుగుతాయి కదా, ఆ జాతరకు నేను ఈసారి రాలేదు. ఇప్పుడు రావడం కుదిరింది నాకు. చూడండి సో జాతర టైంలో వస్తే పబ్లిక్ మాత్రం హెవీగా ఉంటారు, కానీ నార్మల్ డేలో చాలా అంటే చాలా చాలా తక్కువగా ఉన్నారు. సో ఇక్కడ కొందరు భక్తులు వచ్చారు, వాళ్ళ ఒపీనియన్ తెలుసుకొని చెప్దాం. మీకు సమ్మక్క సారక్క జాతరకు వచ్చినందుకు ఎలా ఉంది చెప్పండి. చాలా సంతోషము. ఉదయం మాకు మంచి దర్శనం భాగ్యం జరిగింది, అమ్మవారి దర్శనం సమ్మక్క సారక్క. మేము కూడా ప్రతి సంవత్సరం వస్తుంటాము. మాకు సమ్మక్క సారక్క ఎలా మీ మొక్కులు తీరుతున్నాయా? మాకు దానివల్లనే మేము ప్రతి సంవత్సరం వస్తుంటాము. మా కోరికలు అయితే అమ్మవారు మాకు అంతా సమ్మక్క సారక్క దయ, ఆ దయ ఉంటే చాలు. ఆ దయ, అమ్మవారి దయ మా మీద ఎప్పటికీ ఉంటుంది. మా నమ్మకంతో మేము ప్రతి సంవత్సరం మా ఫ్రెండ్స్ తోటి వస్తుంటాము. వచ్చే సంవత్సరం కూడా మా ఫ్యామిలీతో వచ్చి ఒక 2 రోజులు ఇక్కడ ఉండి దర్శనం చేసుకో భాగ్యం కలిగిస్తారని అమ్మవారిని మొక్కుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి నేను మేడారం సమ్మక్క సారక్క జాతరకు దర్శనం చేసుకోవడానికి వచ్చాను. చూడండి సమ్మక్క సారక్క మేడారం. సో లాస్ట్ మేడారం జాతరకు రావడం కుదరలేదు. సో అమ్మవారి దర్శనం ఆ రోజు చేసుకోలేదని ఈరోజు రావడం జరిగింది. దర్శనం చాలా అంటే చాలా మంచిగా జరిగింది ఫ్రెండ్స్. పై శ్రీ పగిడిద్ద రాజు గద్దె. సో చాలా రోజుల తర్వాత మనము మెడార్కి రావడం జరిగింది ఫ్రెండ్స్. సో చూడండి చాలా అంటే చాలా ఆహ్లాదకరం వాతావరణం ఇక్కడ ఉంది ఎర్లీ మార్నింగ్. అదే మేడారం జాతర టైంలో వస్తే మాత్రం పబ్లిక్ చాలా అంటే చాలా పుష్కలంగా ఉంటారు. సో నార్మల్ టైంలో వస్తే మాత్రం నో పబ్లిక్, ఇక్కడ ఓన్లీ చాలా నార్మల్ పీపుల్సే వస్తున్నారు. తిరుక్కుంటూ వెళ్ళిపోయాం. మీరు ఎప్పుడు వచ్చారండి ఇక్కడ? మీరు ఎప్పుడు వచ్చారు? నేను రాక 3 years అవుతుంది. సో లాస్ట్ మేడారం జాతరకు రాలేదు. ఓకే. సో దేవుడు దయ, అమ్మవారి దయతోటి మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. మా స్నేహితులతోటి, మా మిత్రులతోటి వచ్చి దర్శనం. అంటే మీరు ఇంతకుముందు ఇక్కడికి రావాలని నిర్ణయించుకుని ఎన్ని రోజులే మీరు? నేను ప్రతి సంవత్సరం వచ్చేవాడిని, ప్రతి జాతరకు వచ్చేవాడిని. కానీ మొన్నటి జాతరకు నేను రావడం కుదరలేదు, ఎందుకంటే నాకు అమ్మవారు పిలుపు ఇవ్వలేదు రమ్మని. సో రావడం కుదరకపోవడం వల్ల లాస్ట్ టైం ఒక్కసారి నాకు మిస్ అయిపోయింది. సో ఈసారి రావడం జరిగింది. చాలా సంతోషంగా, అంటే చాలా
ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇంత దగ్గరగా గద్దెల కాడికి పోయి మొక్కడం చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా వచ్చి ఎక్కడెక్కడ ఉన్న మన ఏషియాలోనే నెంబర్ 1 మేడారం అంటే మన సమ్మక్క సారక్క జాతర. మీరు కూడా ఎక్కడ ఉన్నా వచ్చి దర్శనం చేసుకొని ఇలాంటి అనుభూతి మీరు కూడా పొందాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్లా గద్దెల కాడికి పోతున్నా. కట్టింది చూడండి ఫ్రెండ్స్. సమ్మక్క గద్దె, సమ్మక్క గద్దె. ఈ ఒక ప్యాకెట్ తీసుకోండి సార్. సో మన మిత్రులు ఉపేందర్, వీరస్వామి గౌడ్. సో ఎలా మీ దర్శనం ఎలా అన్నగారు చెప్పండి. మీకు ఎలా మంచిగా దర్శనం ఎలా అయింది? మీ రావడం ఎన్నోసారి ఒకసారి చెప్పండి అన్నగారు. మేము ప్రతి సంవత్సరం వస్తుంటాము. మాకు అమ్మవారి ఆశీర్వాదం మాకు బాగా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వస్తే. మాకు ఎప్పుడైనా మేము ఒక రోజు ముందు వచ్చేసి ఇక్కడ స్టే చేసి నిద్ర చేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాము. మాకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చిన ప్రతి సంవత్సరం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చాలా మంది పబ్లిక్ వస్తున్నారు. వచ్చి ఆటలతోటి కోళ్ళతోటి అలా పండుగ పట్టుకోండి. సో అన్నగారు ఎక్కడి నుంచి పట్టుకు వస్తున్నారన్నా? ఖమ్మం నుంచా? ఓకే, వైరానా? ఓకే.